కడప జిల్లా జమ్మలమడుగులోని తాతిరెడ్డి నరసింహారెడ్డి మెమోరియల్ పార్క్ను 2007లో ఆదినారాయణ రెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు. 2019లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జిమ్ కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్న మహిళలు, పిల్లలు ఇక్కడ వాకింగ్, జిమ్ చేసుకునేవారు. అప్పుడు అక్కడ ఓ వ్యక్తిని సెక్యూరిటీగా నియమించి పార్కుకు వచ్చి వెళ్లే వారికి ₹1 టోకెన్ పెట్టారు. అయితే గత 5 సంవత్సరాల కాలంలో ఈ పార్కును పట్టించుకునేవారు లేకపోవడంతో మద్యం ప్రియులకు స్థావరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్కులో రోజురోజుకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఈ పార్క్ జిమ్కు పూర్వ వైభవం తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2007 సంవత్సరంలో తాతిరెడ్డి నరసింహారెడ్డి గారి పేరు మీద ఆదినారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు 2007 సంవత్సరంలో పార్కును ఏర్పాటు చేసినారు. ఈ పార్కు ఈరోజు చాలా అధ్వాన స్థితికి చేరుకుంది. 2019 సంవత్సరంలో అదే ఆదినారాయణ రెడ్డి సార్ గారు జిమ్ను ఏర్పాటు చేసినారు. ప్రజల సౌకర్యార్థము, పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు. ఈరోజు ఆ జిమ్లో మ్యాట్తో సహా, మ్యాటు ప్లస్ వచ్చేసి ఇతర వస్తువులన్నీ కూడా పగలగొట్టి డ్యామేజ్ చేసి తీసుకుని పోయారు. జిమ్లో నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీని మీద అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుకుంటున్నాము. ఆదినారాయణ రెడ్డి గారు 2019లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ జమ్మలమడుగులో ఈ జిమ్మును ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇక్కడ పర్యవేక్షణ లోపం జరగడం వల్ల ఈ జిమ్ము శిథిలావస్థకు ఏర్పడింది. కింద ఉన్న మ్యాట్లు, జిమ్ములు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అన్నీ విరిగిపోయాయి. కనుక ఈ జిమ్ ఇప్పుడు తాగుబోతులకు నిలయంగా తయారైంది. ఇక్కడ సుమారుగా లేడీస్ సాయంత్రం వచ్చేసరికి వాకింగ్కు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి వచ్చేవారు. ఇవాళ ఈ జిమ్ శిథిలావస్థలో ఉన్నందువలన వాళ్ళు ఎవరు రావడం లేదు. వాళ్ళు రాకపోయేసరికి తాగుబోతులకు నిలయంగా తయారైంది. ఇక్కడ మందు బాటలు, వాటర్ ప్యాకెట్